ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎంత చక్కగా అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు జైల్లో గడిపిన తర్వాత అనారోగ్యం అని చెప్పి కళ్ళు కనిపించట్లేదని చెప్పి ఇప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే మన నడవడానికి చేత కావట్లేదని చెప్పి బయటకు వచ్చి మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన అందరికీ తెలిసిన విషయమే జరిగిందో చెప్తున్నాను నేను. మరి ఈ రోజు ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మేము చాలా పెద్ద తప్పు చేస్తాం. మేము మర్చిపోం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ రోజున ఒంట్లో బాలేని మనిషిని మనం కళ్ళతో చూస్తున్నాం. అయితే అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. చాలా తక్కువ అండి, ముందు ముందు చాలా స్ట్రాంగ్ గా ఉంటది, చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. అయిపోయింది, అంతా అయిపోయింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. ఆ వీరయ్య చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దొరికిందిరా డెడ్ బాడీ పెట్టండ్రా అన్నారు. ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారి ఉంటాయి. పేకాడతారు, తాగుతారు, ఏమన్నా తిరగబడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచి వాళ్ళు అంట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతాను నేను. దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసును రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా అదే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ఈ జేబీఆర్ గారి ప్రోద్బలంతోనే ఈ కేసుని పెట్టారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్. జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటానే ఉన్నారుగా. జగన్ గారు చెప్పాడుగా, ఏమని, నేను విజయవాడలోనే ఉన్నాను, వెల్కమ్ అన్నాడు కదా. ఎందుకు తొందర, వెయిట్. జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. జగన్ గారికి అరెస్ట్ కావడం జగన్ గారి కొత్త ఏం కాదు. ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జగన్ గారు 16 మాసాలు జైల్లో ఉన్నాడుగా. జగన్ గారిని అరెస్ట్ చేస్తారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు కొడుకులు ఇద్దరు రాజ్యం వెలుగుందాం అనుకుంటున్నారు. చూద్దాం దాని సంగతి ఏంటో. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. బెయిల్కి అప్లై చేసుకుంటున్నాం, బెయిల్ వచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు. రామకృష్ణారెడ్డి పాపం 2 మాసాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడుగా. అయితే కక్ష తీరలా, మళ్ళీ ఏం లోపల ఇలా రామ్మా, ఇలా రా. అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా, అందువల్ల అయిపోయాను. కాదబ్బాయి, నేను ఎన్నిసార్లు చెప్పిస్తాను, నాతో నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే నేను అడ్డుకోగలిగిన శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. ఏదో ఇంకో డెడ్ బాడీ దొరికితే మనం పెడతారేమో దగ్గరలో. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మరి పల్నాడులో దొరికితే పెట్టడం బాగోదని ఊరుకున్నారు. కానీ ఈ గుంటూరులో ఏదైనా డెడ్ బాడీ దొరికితే ఎవడన్నా చంపుకుంటే కేసుల్లో పెడితే పెట్టారు. ఇంక ముదిరి చంపి పెడతారేమో నాకు అనుమానం ఉంది. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళేది ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.